వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్లించుకునేలా కృషి చేయాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు. నల్గొండ పట్టణంలోని సాయిబాబా మందిరంలో పూజారి మురళీ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి. వాసవి వనితా క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న ఉపాధ్యాయులు పంగా మేఘరాజు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి. ఘనంగా మాంటిసోరీ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం రథోత్సవంతో భక్తుల కోలాహలం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం నిర్మాణం జరుగుతున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి రోడ్డుకు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం నిర్మాణం జరుగుతున్న రైల్వే అండర్ పాస్ బీటీ రోడ్డుకు ప్రభుత్వం ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నుండి కొలనుపాక రోడ్డుకు వెళ్లే అండర్ పాస్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జిని మా కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, నాయకులు కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి, దూసరి మురళి, అంగడి ఆంజనేయులు, ఎండి జైనుద్దీన్, సుంకరి విక్రమ్, మహమ్మద్ గౌస్, కలకుంట్ల లోకేష్, సివిల్ కాంట్రాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు హెడ్ క్వార్టర్లో ఈ రైల్వేకి సంబంధించి అండర్ పాస్ గత చాలా రోజులుగా పెండింగ్ ఉండే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎక్కువ చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసి అక్కడ టెంపుల్ సమస్య కానీ ఇక్కడ అండర్ పాస్ సమస్య కానీ ఇక్కడ కొంతమంది ఇళ్లకు బిల్లులు పెండింగ్ వల్ల అండర్ పాస్ చాలా డిలే అయింది. 6 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అండర్ పాస్ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేసి ఇవాళ ఈ కొలంపాక పోయే రూట్ను క్లియర్ చేసి బీట్ కూడా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10-15 రోజుల్లో అక్కడ సంబంధించిన నీళ్లకు మిషన్ భగీరథకి సంబంధించి అది ఉన్నందుకు కొంచెం లేట్ అయింది. అది కూడా క్లియర్ చేసినాం. ఇది 13 కోట్ల చిల్లర పనులను వేగవంతం చేసి కాంట్రాక్టర్ కూడా తొందరగా పిలిపించి అది కూడా వారం 10 రోజుల్లో ఆ పనులు పునరుద్ధరిస్తాం. ఎన్నో రోజుల నుంచి కళ ఆలేరులో ఆనిముత్యం లెక్క ఒక మణిహారం లెక్క ఉన్నటువంటి అండర్ పాస్ను
గతంలో ఎన్నో సమస్యలకు గురైనటువంటి అండర్ పాస్ ఇలా వేగవంతం చేసాం. కాంట్రాక్ట్ను పిలిచి కూడా ఇలా బీటీ అదేవిధంగా అక్కడ మిషన్ దగ్గర పైప్ లైన్ కంప్లీట్ చేసి అది కూడా రోడ్డు తొందరగా పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి మంచినీటి సమస్య కూడా పూర్తిగా తీర్చడం, ట్యాంకులు కూడా స్టార్ట్ చేసాం. మున్సిపల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఆలేరు ప్రజలకు మాటిస్తున్నాం. ఆలేరును అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా ఆలేరు ప్రజల ఉన్నటువంటి సమస్యలను కూడా త్వరితగా పరిశీలించి అన్ని విషయాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధి. మొన్ననే ఉగాది నుంచి మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీదోడు కూడా ఉన్నత వర్గాలు తినే అన్నం తినాలి, ప్రతి కుటుంబంలో నిత్యం పండుగ లెక్క సన్నబియ్యం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సన్నబియ్యం నిజంగా కూడా పేద ప్రజలు ఇలా ఒక వరంగా చూస్తారు. కాబట్టి ఆ సన్నబియ్యం అనేది చాలా కుటుంబాల్లో ఇలా ఒక పండుగ వాతావరణం నింపింది. ప్రతి గ్రామంలో చూస్తున్నాం, మేము రోజు ఒక గ్రామంలో భోజనం చేస్తున్నాం. దళితవాడలో అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ మైనార్టీ కూడలో చేస్తున్నాం. సన్నబియ్యం ఒక వరంగా వాళ్ళు చూస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సన్నబియ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు 6వ తరగతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మునుగోడు నియోజకవర్గ పరిధిలో పనిచేసే నీటిపారుదల అధికారులు, పలు మండలాల ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల రంగంలో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మునుగోడు నియోజకవర్గ పరిధిలో పనిచేసే నీటిపారుదల అధికారులు, పలు మండలాల ముఖ్య నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 501 చెరువులను విడతల వారీగా అభివృద్ధి చేసుకోవాలని, మొదటి విడతగా 124 చెరువులు, 17 చెక్ డ్యాంలు, 1 కట్స్, 41 భూ అంతర్గత చెక్ డ్యాంలు, ఫీడర్ ఛానల్స్ అన్నీ కలుపుకొని 193 పనులు అభివృద్ధి చేయడానికి ఎస్టిమేషన్ వేసి ఉన్నత అధికారులకు ప్రపోజల్స్ పంపారు. ఈ వేసవిలో యుద్ధ ప్రాతిపదికన చేసే పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యంగా వర్షపు నీరు చెరువులలోకి చేరడానికి సహజ మార్గాలైన ఫీడర్ ఛానల్స్లని పటిష్టం చేయడం, చెరువు కట్టలను పటిష్టపరచడం, చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా పనులు వేగవంతం చేయాలన్నారు. మునుగోడు మండలంలో 5 ఫీడర్ ఛానల్స్, నాంపల్లి మండలంలో 4 ఫీడర్ ఛానల్స్, పసునూరు నుండి తిరుమలగిరి వరకు, ఫకీర్పురం నుండి సుంకిశాల, పగిడిపల్లి చెక్ డ్యాం నుండి చెరువుకి, చండూరు మండలంలోని 7 ఫీడర్ ఛానల్స్, గట్టుపల్ మండలంలో 1 ఫీడర్ ఛానల్, నారాయణపురం మండలంలో 2 ఫీడర్ ఛానల్స్, మర్రిగూడ మండలంలో 3 ఫీడర్ ఛానల్స్, చౌటుపల్ మండలంలో 2 ఫీడర్ ఛానల్స్ పనులు పూర్తి చేసి నీటి పరిధిలో ఉన్న చెరువులను వర్షపు నీటితో నింపాలన్నారు. ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేసే సందర్భంలో భూసేకరణ లాంటి అంశాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, ఎంఆర్ఓలు, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, దశరథ, రాములు, తెలంగాణ రిటర్న్ ఇంజనీర్స్ ఫోరం నాయకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డితో పాటు రిటైర్డ్ అధికారులు, మాల్ డివిజన్ డిప్యూటీ ఎస్సీ భద్రు, ఈఈ యలమందయ్య, మర్రిగూడ డివిజన్ ఈఈలు రాములు, చౌటుపల్ డివిజన్ ఈఈ మనోహర్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. గ్రావిటీ సార్ ఇక్కడి నుంచి ఇక్కడికే చాలా ఫాలో అవుతుంది సార్. ఇదంతా తీసుకొని వస్తాం సార్. ఇక్కడ వచ్చేసి పిలాయపల్లి ఎక్కడ నువ్వు మైసమ్మ కత్వం అంటున్నావు, ఎక్కడ టచ్ చేస్తున్నావు పిలాయపల్లి? అదే చూపిస్తాం సార్. ఇది మూసీ రివర్ సార్. మైసమ్మ కత్వ దానికి వస్తాయి, ఆయన ఎనీ కాస్ట్ వస్తాయి కానీ. అవును సార్, ఇగో ఇది మైసమ్మ కత్వ సార్. ఇది ఏ పాయింట్ జస్ట్ పోచంపల్లి కూడా చేస్తారు. ఈ పోచంపల్లి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ దగ్గర క్రాస్ చేస్తుంది. దీంట్లో చేసినప్పుడు ఇది వైడనింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ మన ఇప్పటి ఇక్కడ కూడా కవర్ అవుతుంది సార్. మీరు చెప్తుండండి, వినండి నాకు చెప్పేది వినండి.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. త్రాగునీటికి ఎక్కడ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారుల క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి ఇదివరకే నిర్దేశించినట్లుగా సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. దేవరకొండ డివిజన్లో పౌష్టికాహార ప్రాముఖ్యతపై మరోసారి సదస్సు నిర్వహించడం జరిగిందని, స్థానిక శాసనసభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు. ఈ నెల 8 నుండి 10 రోజుల పాటు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగానే మహిళలు, గర్భిణీలు, పిల్లలు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహార ఆరోగ్య జాగ్రత్తలపై గిరిజన ప్రాంతంలోని మహిళలకు తెలియజేసే విధంగా మరోసారి అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అంతేకాక టీఎస్ఐ పాస్ కింద వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్డీఓ వై అశోక్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పిఏసిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రభుత్వపాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. అనంతరం తుర్కలాషాపురం గ్రామంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రభుత్వపాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. అనంతరం తుర్కలాషాపుర గ్రామంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తుర్కలాషాపుర గ్రామంలో ప్రభుత్వపాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలు మహనీయుల గురించి, రాజ్యాంగం గురించి వివరించి వాటి విలువలను తెలియజేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలలో అవగాహన పెంచడమే కార్యక్రమం నిర్వహించామన్నారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేద్కర్ పార్లమెంటు సాక్షిగా అవమానించారన్నారు. గ్రామాల, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు. గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తుర్కలాషాపుర గ్రామానికి తీసుకొని ఈ గ్రామానికి ప్రత్యేక నిధులు ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామరెడ్డి, మాజీ ఎంపీపీ ద్యాపకృష్ణారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, దేవరపైన ఐలయ్య, చిదం ప్రకాష్, ఆకుల ఆంజనేయులు, ఇమ్మడి దశరథ, పొనగాడు నారాయణ, జోగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ కొడుతులేదు. ఇటు వస్తారు రాదు విలేకరులు సార్ అక్కడికి మీ డైరెక్టర్లకి డైరెక్టర్ కొట్టి ఏం లేదు సార్ బరాబర్ 45 దొక్కాలి ఉందా తరగమను 45 రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా దాంట్లో ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఒక మతతత్వ పార్టీగా ఈ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య సిచ్చు పెట్టి
ఆ రోజు బాపు అంటే మహాత్మా గాంధీ హింస వద్దు, అహింస ద్వారా స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గాంధీ తాత. వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలందరూ కూడా ఈ దేశ సంపదలో కానీ, ఈ దేశాన్ని పాలించే అధికారంలో కానీ, గ్రామాలలో గ్రామ స్వరాజ్యం తేవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక కాబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో హక్కులందరికీ సమానంగా ఉండాలని చెప్పి ఆ రోజు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఇవాళ ఈ వేదిక ద్వారా మేము మాట్లాడగలుగుతున్నాం. ఒక దళితుడు ఎమ్మెల్యే అయిందంటే, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీలు ఇలా ప్రజాప్రతినిధులు అవుతారంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ద్వారా మీరు మీ గ్రామాలలో పొందుతున్నటువంటి ఈ హక్కులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం. మరి మన హక్కులను కాలరాయడానికి మతాన్ని అడ్డం పెట్టుకొని, దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఈ భారతదేశాన్ని మళ్ళీ రాజరిక పాలన అంటే గతంలో బ్రిటిష్ కాలంలో ఏదైతే రాజులు పాలిస్తారో ఆ పరిపాలన తేవడానికి మోడీ గారు మళ్ళీ మన రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఓటు హక్కు, గుడిసె ఉన్న ముసలాంకు కూడా ఒకటే ఓటు హక్కు, అంబానీ, అనిల్ అంబానీ వేల కోట్లున్నాను కూడా ఒకటే హక్కు. ఆ ఓటు హక్కు కూడా నీ స్వేచ్ఛగా నీకెవరైతే పనిచేస్తారో, ఎవరైతే మీ హక్కులను పరిరక్షిస్తారో వాళ్ళని ఎంపిక చేసే విధానం కూడా మన చేతిలో పెట్టినటువంటి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే కాకుండా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థిక శ్రీరాముని కళ్యాణం కమనీయం అనే నినాదంతో నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ పూజారి మంగళగిరి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరాముని కళ్యాణం కమనీయం అనే నినాదంతో నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ పూజారి మంగళగిరి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారు 10,000 మంది వరకు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దశరథ, శ్రీధర్, తులసి, ప్రభాకర్, రాధిక, విజయలక్ష్మి, సువర్ణ, నరేందర్, భగత్, శోభ, ఆనంద్ రెడ్డి, సంజయ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయ పూజారి మంగళగిరి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారు 10,000 మంది వరకు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. మధుజవిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధువదేం దేవేంద్ర వాచముద్యాసన పుస్త్రోగో శేర్యాం మనుష్య
कुर्वन्तु वां मंगलं सावधान शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीदेवी सरस्वती जगरिया खंडित मंडोदरे पांचालीकृतं वरसरमणे सीतासतीरोहिणे तारासागर मेघन कुलवते देवक्षुषारुन्धते कौसल्यादि समस्त पुण्यवनिताः कुर्वन्तु वां मंगलं सावधान शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण चिन्तन सावधान श्रीकृष्णस्य पूरा देव శ్రీరామనవమి సందర్భంగా రాముని కళ్యాణం నల్గొండ పట్టణంలోని సాయిబాబా మందిరంలో పూజారి మురళీ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీరాముని కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాముని కళ్యాణం నల్గొండ పట్టణంలోని సాయిబాబా మందిరంలో పూజారి మురళీ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీరాముని కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. ఈ శ్రీరామనవమి కళ్యాణ కార్యక్రమంలో ఏనుగుల లక్ష్మారెడ్డి, మందటి మధుసూదన్ రెడ్డి, నేలపట్ల సత్యనారాయణ, పూజారి పండిట్, జగిని వెంకన్న, కోటయ్య, సత్యనారాయణ, గోవింద్ రెడ్డి, చారి, శ్రీను, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम गणानां स्वा गणपतिं हवामहे कविं कवीनां उपवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनस्सर्वन्नोतिभिश्रीराजनम् असुनैतिमनस्माक्षुप्रप्राणमीनमादेवं लोकपक्षेमस्वति मुच्चिनं गावनते मुया आनस्सन्ति स्वामिं सर्वं जगन्नाथं यावत् पूजावसानं तावत् पुण्यनिर्वावेन पीठे सुरंगलु शिरोभ सुंगोभ सुब्रह्मोभ मामा अनुकोंడి अभिमुखोभ गणाधिपति देवताभ्यो नमः ध्यानं गजानन पद्मासनं गजानन महर्निशं ओम मांगल्य पंचनामेन रोगलक्षण हेतुना ఈరోజు నల్లగొండలోని శివాజీనగర్ దగ్గర షిరిడి సాయిబాబా దేవాలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సీతారాముల వారి కళ్యాణము సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. అనేక భక్తులు వచ్చేసి సీతారాముల కళ్యాణము తిలకించినారు. ఈ గుడి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కృప ఉండాలని, మంచి పంటలు బాగా పండాలని, అదేవిధంగా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలానే సాయిబాబా దయ కూడా భక్తులపైన ఉండాలి, సీతారాముల వారి కృపా కటాక్షం కూడా భక్తులపైన ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లు సాయిబాబా సమాజం.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ జన్మదిన సందర్భంగా సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రాజు చౌక్ వద్ద జనయేత్రి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రాజు చౌక్ వద్ద జనయేత్రి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రక్తదాతలకు అభినందనలు తెలిపి మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు మేము సైతం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎనీమియా, తలసేమియా, సికిల్లెస్ వంటి సమస్యలు ఉన్నాయని, వీటితో పాటు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించేందుకు సరిపడా నిల్వలు లేవని అన్నారు. జిల్లాలో రక్త కొరత తీరాలంటే అపోహాలు విడనాడి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 40 మంది రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పురుషులతో పాటు మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్కు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఫౌండేషన్ కార్యాలయానికి చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, నాగార్జున డిగ్రీ పీజీ కళాశాలల అధినేత ఆనుముల మధుసూదన్ రెడ్డి, జనయేత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ డాక్టర్ బాలాజీ, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ దయాకర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, జనయేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడం అట్లా పెట్టండి. మరి నేనేం చేయను రా, డ్రోన్ కిందికి దింపాలి. జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయం. ఈ జనయేత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు మా మునీరన్న నాకు సలహా కూడా అడిగారు. ఫౌండేషన్ పెడితే ఎలా ఉంటుందని అని చెప్పాను. చాలా బాగుంటుందని చెప్పాను. అనేక స్వచ్ఛంద సమస్యలు అనేక రకాలు ఉన్నాయి, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా విచారం పొందడం తప్ప సామాజిక సేవలు లేవు. చిన్న చిన్న 2002 నుంచి కూడా మునీర్ సార్ దగ్గర నుంచి నాకు పరిచయం. యాక్చువల్లీ ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్లో ఉండేవాళ్ళం. 2020 or 2021లో జనయేత్రి ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, పబ్లిక్ సర్వీస్ కానీ ఇట్లాంటివి చేయడంలో ముందుండి అందరికి హెల్పింగ్ నేచరు, ఇటువంటి సేవా దృక్పథం ఉండడం అప్రిషియేటింగ్. మోరోవర్ ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే విషెస్ టు మునీర్ సార్ గారు. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాము. ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది వెరీ ఎంత ప్రీషియస్ అంటే నేను చూసాను. నేను ఒక స్టేట్లో నారాయణరావు గారు ఉంటారు, దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ బ్లడ్ డొనేషన్కి సంబంధించి. ఓకే జర్నలిస్టులకు విధంగా మునీర్ షరీఫ్ గారికి, జనయేత్రి ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మునీర్ షరీఫ్ గారికి పోలీస్ శాఖ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే అంటే, జన్మదినం అంటే జనరల్గా కేక్ కట్ చేసుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్తో పార్టీ చేసుకోవటం, లేదు డీజేలు పెట్టి బయట డ్యాన్స్ చేయటం, నడి రోడ్ల మీద కేకులు కట్ చేయటం, ఇలాంటి ప్రాక్టీసెస్కి దూరంగా ఉండి బర్త్డే రోజుని కూడా పేద ప్రజలకి, అనారోగ్యంతో ఉన్న వారికి, రక్తం అవసరమైన వారికి తన బర్త్డేని కూడా అంకితం చేస్తూ ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మునీర్ షరీఫ్ గారికి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన జనయత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మరి ఆ రక్తదానంలో అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని అనుకుంటాం. మరి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం చాలా మంచి అవకాశం. నా పేరు ఇరాపూర్ రామకృష్ణ. నేను ఇది రక్తదానం చేపట్టి 12 సార్లు ఇచ్చాను. అలాగే రక్త కణాలది కూడా నేను 2 సార్లు డొనేషన్ కూడా చేశాను. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. 3 నెలలకోసారి రక్తం ఇవ్వచ్చు. దానివల్ల రక్తం మనకి ఇచ్చిన ఆరోగ్యం కూడా నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం దగ్గర అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డితో పాటు సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వరకాంతం రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు ఇన్ఛార్జ్ ఇటికాల శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్డులో గల వివేకానంద విగ్రహం దగ్గర అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డితో పాటు సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వరాకాంతం రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు ఇన్ఛార్జ్ ఇటికాల శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో వేసవి దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను అభినందించారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సూరకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రోజు మంచినీళ్లతో అందరి దాహాన్ని తీరుస్తూ వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దోనాల లింగారెడ్డి, పాలకూరి నరసింహగౌడ్, కంచర్ల రఘురాం రెడ్డి, చెర్లపల్లి అశోక్, మందడి రామరెడ్డి, కట్టెబోయిన సంజీవ యాదవ్, ఐతరాజు ప్రసాద్, యలిజాల శంకర్, చౌగోని శ్రవణ్ కుమార్, మణిదీప్ గౌడ్, బొమ్మపాల వెంకన్న, బజరంగల్ నరసింహ, బల్యం యాదగిరి, భీమనపల్లి శ్రీకాంత్, ఆదిమల్ల దేవేందర్, తుమ్మలపల్లి మహేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వాసవి వనితా క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో కార్యసిద్ధి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ట్రెజరర్ పద్మజ ఇంటి వద్ద నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, బియ్యము, పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వాసవి వనితా క్లబ్ సూర్యపేట ఆధ్వర్యంలో కార్యసిద్ధి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ట్రెజరర్ పద్మజ ఇంటి వద్ద నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, బియ్యము, పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగినది. ఈ కార్యక్రమంలో వనితా అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి, సెక్రటరీ పాలవరపు భవాని, ట్రెజరర్ లకుమారపు పద్మజ, చల్లభారతి, గోసేవ డిస్టిక్ ఇన్ఛార్జ్ మిట్టపల్లి రమేష్, డిస్టిక్ ఇన్ఛార్జ్ జూలకంటి నాగరాజు, సంధ్య, పబ్బతి పద్మావతి మరియు వాసవి వనితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ చౌరస్తా నుండి మందనపల్లి గ్రామం వరకు విగ్రహంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా విగ్రహదాత ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పంగ మేఘరాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో ఈ నెల 14 తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ చౌరస్తా నుండి మందనపల్లి గ్రామం వరకు విగ్రహంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా విగ్రహదాత ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పంగ మేఘరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, ఆయన అడుగుజాడలలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షులు పద్మశ్రీ సుదర్శన్, ఏఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ జనార్దన్, కడకంచి సిద్ధులు, అన్నం సిద్ధులు, బైరి రఘులు, మాజీ ఉప సర్పంచ్ జంపాల సత్యనారాయణ, ఉట్కూరి సురేష్, దత్రపు నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మందనపల్లి గ్రామంలో నెలకొల్పుకోవాలని ఒక 4 ఏళ్ల క్రితం నుండి అనుకుంటున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయినప్పటికీ ఈరోజు రేపు 14న జరిగే జయంతి కోసం ఈరోజు మందనపల్లి గ్రామంలోకి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి మనము ఆ స్టాచ్యూను అంబేద్కర్ స్లాబ్ పై నిలబెట్టడం జరిగింది. దాదాపు బడుగు బలైన వర్గాల కోసం, దళితుల కోసం తన జీవితాన్నే, తన కొడుకులను కూడా త్యాగం చేసి ఒక ప్రపంచ మేధావిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఒక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి రేపు ఏప్రిల్ 14 నాడు మన మందనపల్లి గ్రామంలో జరుపుకోబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఏ బడుగు బలైన వర్గాల కోసం అయితే తన జీవితాన్ని త్యాగం చేసిండో అట్లాంటి మహనీయుని యొక్క జయంతి నాడు మన ఊరంతా సామూహిక భోజనాలు చేసి మన జయంతిని, అంబేద్కర్ జయంతిని ఊరా ఆలోచించే విధంగా వారి ఏంటిది, అసలు అంబేద్కర్ ఎక్కడ ఉండాలి, అంబేద్కర్ యొక్క నాడి ఏంది, శ్వాస ఏంది, ఆయన ఆశయం ఏంటిది అని ఊరూరా ప్రజ్వలించే విధంగా మన మందనపల్లి గ్రామంలో రేపు జయంతి జరగబోతుంది. దానికి మన గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. ఈ విజయంలోగా ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి మన గ్రామం కాబట్టి మా గ్రామంలో జయంతిని చాలా ఘనంగా జరుపుకుందాం. అందరూ ఐక్యతతోటి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఆ జయంతి సందర్భంగా మరి ఆహ్వానించినటువంటి మన మిత్రులందరూ వస్తారు, మన ఈ పూర్వ ప్రముఖులు వస్తారు. అంబేద్కర్ విగ్రహాన్ని సొంత డబ్బుతోటి నేను చేయిస్తాను, నిలబెడతాను, అన్ని విధాలుగా సహకరిస్తాను. అంబేద్కర్ విగ్రహాన్ని మన మందనపల్లి లోపట నిలబెట్టుకోవాలనేటువంటి ఒక
ఆశతోటి ఆశయంతో ముందుకొచ్చినటువంటి కామ్రేడ్ పంగా మేఘరాజు ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో మనం అందరం కూడా కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వడివడిగా ముందుకు తీసుకెళ్ళిన మన సభ్యులకు మరియు విగ్రహదాత అయినటువంటి మన మేఘరాజు గారు సార్ గారికి మరియు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సూర్యాపేట జిల్లా రూరల్ మండలం గాంధీనగర్లో పిఎస్సిఎస్ పిల్లల మరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా రూరల్ మండలం గాంధీనగర్లో పిఎస్సిఎస్ పిల్లల మరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి సూర్యాపేట మండలంలో 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో 7 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 23 కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 7 కేంద్రాలు, మొత్తం 37 కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత 48 గంటలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రవాణా చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేసవికాలం కాబట్టి తేమ శాతం తక్కువగానే ఉంటుందని, ఒకవేళ అకాల వర్షాలు వచ్చినప్పటికీ ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేయాలని రైసు మిల్లర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్, ఏఏఓ స్వాతి, పిఎస్సిఎస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, నాగరాజు, నవకాంత్, వీరయ్య, రైతులు పాల్గొన్నారు. అట్లా పెట్టు. కొబ్బరికాయలు ఇటు చూపెట్టండి తిప్పండి. కుప్పలు తెలియదు వేరే వాళ్ళు 49 వచ్చిన 49 కుప్పలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాంటిసోరీ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని జీవీవీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ రణబోతు రవీందర్ రెడ్డి మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాంటిసోరీ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలోని జీవీవీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ రణబోతు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించవద్దన్నారు. ఆ పాఠశాలలో చదివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ భూమిరెడ్డి, డాక్టర్ నారాయణరావు, మారం లింగారెడ్డి, బ్రహ్మానందారెడ్డి, ధన్వేశ్వరరావు, మోటివేటర్ పూర్ణ శశికాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుజాత, రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నాంపల్లి మండల పరిధిలోని పసుపునూరు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా నాంపల్లి మండల తాజా మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి పాల్గొని దేవాలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ఆలయ అర్చకులు శ్రీమన్నారాయణ మరియు వేద పండితుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తుల కొరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నాంపల్లి మండల పరిధిలోని పసుపునూరు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా నాంపల్లి మండల తాజా మాజీ జెడ్పీడీసీ ఏవిరెడ్డి పాల్గొని దేవాలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ఆలయ అర్చకులు శ్రీమన్నారాయణ మరియు వేద పండితుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తుల కొరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ సీతారాముల కొరకు రథాన్ని పూలతో అలంకరించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు రథాన్ని లాగుతూ కోలాహలంగా భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రీల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల తాజా మాజీ జెడ్పీడీసీ ఏవిరెడ్డి, బీజేపీ నాయకులు పోగుల వెంకటరెడ్డి, ఆలయ అర్చకులు శ్రీమన్నారాయణం, బురుగు హరిప్రసాద్, మాధవరెడ్డి, వీరమల్ల శేఖర్, సైదిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ దండిగ నరసింహ, వీరమల్ల సందీప్ గౌడ్, ధనంజయ్ చారి, ఎస్కే అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో సాధకులతో యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి మాట్లాడారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో సాధకులతో యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే నినాదానికి కట్టుబడి పనిచేయాలన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొంతవరకైనా 1 గంట ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. లేనిచో ఉబకాయం, బద్ధకం, నీరసం, మధుమేహం, బీపీ, క్యాన్సర్, కీళ్ల నొప్పులు మొదలగు వంటి రోగాలకు గురి కావాల్సి వస్తుందన్నారు.
వాటికి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 1 గంట పాటు యోగాతో పాటు సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించగలుగుతామని తెలిపారు. మన ఆరోగ్యం మీద మనకు తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న పాత సామెత 100కి 100 పాళ్ళు నిజం కావాలంటే యోగా చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ భయం లేకుండా ఏదైనా తినగలగడం, దాన్ని జీర్ణించుకోగలగడం, హాయిగా నిద్రపోవడమే మనిషికి నిజమైన ఆస్తి అన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారే అదృష్టవంతులని, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా నిత్య సాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద భాస్కరాచారి, లింగయ్య, వేల్పుల సుధాకర్, ఓ లింగయ్య, బాణాల శ్రీనివాస్, మంజుల, పద్మ, గోరట్ల శ్రీనివాస్ మొదలగు సాధకులు పాల్గొన్నారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. వర్షాకాలంలో కురిసిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్లించుకునేలా కృషి చేయాలన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు. నల్గొండ పట్టణంలోని సాయిబాబా మందిరంలో పూజారి మురళీ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్న మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన నల్గొండ DSP శివరాం రెడ్డి. వాసవి వనితా క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న ఉపాధ్యాయులు పంగా మేఘరాజు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి. ఘనంగా మాంటేసోరీ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం రథోత్సవంతో భక్తుల కోలాహలం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్న సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడా పాపిరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.